this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19కి వచ్చేసాం. ఇప్పుడు మ్యాచ్ నెంబర్ 7 సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్, అంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్కి వచ్చేసాం అన్నమాట. ఈ మ్యాచ్ వచ్చేసి చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతోంది. చెన్నై టీంకి హోమ్ పిచ్ లాగా అన్నమాట. ఈ పిచ్లో రిపోర్ట్ ఎలా ఉంటుంది, బలాబలాలు ఏంటి, ఎన్నిసార్లు తలబడ్డాయి, టీమ్స్ వివరాలు, ఎవరు గెలుస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వెల్కమ్ టు పీకే టాక్స్. ఓకే, ఇప్పుడు వెన్యూ పిచ్ రిపోర్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే చపాక్ స్టేడియం రెడ్ సాయిల్తో చేసి పెట్టినమాట. సో దానివల్ల ఏంటంటే స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఉండే కొద్ది గ్రిప్ దొరుకుతుంది బాల్కి. ఫస్ట్ హిట్టర్స్ కానీ వాటికి కానీ ఏమన్నా ఏదైనా 5-6 ఓవర్స్లోనే ఉంటుంది, కానీ తర్వాత మొత్తం స్పిన్నర్స్కి అనుకూలంగా మారిపోతుంది. గ్రిప్ దొరికే కొలది వాళ్ళు ఒక్క చిన్న 4 ఓవర్లో కూడా మ్యాచ్ చేంజ్ చేయగలమాట స్పిన్నర్స్. అంత బాగా స్పిన్నర్స్కి ఉపయోగపడే పిచ్ అని చెప్పొచ్చు మాట. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ చేసిన వాళ్ళు 170+ అంటే 170 to 180 మధ్య టార్గెట్ ఇస్తే ఖచ్చితంగా సెకండ్ బౌలింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి కనుక 170+ టార్గెట్ కనుక ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది. నెక్స్ట్ సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు చాలా కష్టం అవుతుందన్నమాట వాళ్ళు బ్యాటింగ్ చేయడానికి. సో అందుకని బ్యాటింగ్ చేయటమే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి పీకే టాక్స్ వారి ఒపీనియన్. అండ్ ఇక్కడ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవచ్చు. అలాగే ఇద్దరి మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు అనేది. ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్స్ మొత్తంలో 32 times 2 హెడ్ తలపడ్డాయి అన్నమాట. ఇందులో 16 times చెన్నై సూపర్ కింగ్స్, 16 times పంజాబ్ వాళ్ళు గెలిచారు. సో ఈక్వల్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే లాస్ట్ 5 మ్యాచెస్లో మాత్రం 4 మ్యాచెస్ పంజాబ్ గెలిచింది. అంటే అర్థం చేసుకోవచ్చు మన టీం ఎలా ఉంది అనేది. నౌ ఈ సీజన్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఒకసారి చెన్నై సూపర్ కింగ్స్ టీం చూద్దాం అన్నమాట. ధోని ప్రాక్టీస్ చేశాడు ఇవాళ. ధోని టీంలోకి రావచ్చు. ఒకవేళ ధోని టీంలోకి వస్తే మాత్రం చాలా బలం చేకూరుతుంది చెన్నై సూపర్ కింగ్స్కి. ఒకసారి టీం వివరాలు చూద్దాం అన్నమాట. టీం వచ్చేసి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, కార్తిక్ కానీ ధోని కానీ ఆడతారన్నమాట. జేమ్స్ ఆనంద్, హిట్మ్యాన్ అండ్ నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, సుభాష్ చౌదరి అండ్ హెన్రీ, వీళ్ళందరూ మాత్రం ఈ టీంలో ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్లో. అలాగే ఇటువైపు తీసుకుంటే పంజాబ్ దాని తీసుకుంటే ప్రభాస్ సింగ్, కూపర్, శ్రేయాస్ అయ్యర్, నిహాల్, శశాంక్ సింగ్ అండ్ హర్మత్ భట్, విజయ్ కుమార్, హర్దీప్ సింగ్, చాహల్ అండ్ ప్రియాన్స్ ఆర్య. ఇది వీళ్ళ టీం. ఇద్దరి మధ్య మటుకు చూస్తే బలాబలాలు చూస్తే మటుకు ఈ మ్యాచ్ వరకు నేను చెప్పేది ఏంటంటే ప్రిడిక్షన్. ఇది ఓన్లీ అన్ని చూసి ప్రిడిక్షన్ చెప్పడం మాత్రం, కానీ దీని మీద బెట్టింగ్లు అలాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే పీకే టాక్స్ బెట్టింగ్స్ ఎంకరేజ్ చేయాలి. ఇది ఓన్లీ ఒక అనాలిసిస్ మాత్రమే. ఈ మ్యాచ్లో అయితే చెన్నై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పీకే టాక్స్ చెప్తోంది. ఎందుకంటే హోమ్ పిచ్ అండ్ స్పిన్నర్స్ కనుకలుస్తుంది. ఎవ్రీథింగ్ గోయింగ్ టు సపోర్ట్ చెన్నై సూపర్ కింగ్స్. సో అందుకని చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇది బోల్డ్ మనీ చేస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ప్రతిసారి వీడియోలు చెప్తున్నా, ఈసారి వీడియో చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. డోంట్ సే బెట్టింగ్ యాప్స్. ఓకే, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. దానివల్ల మీరు కాదు మీ కుటుంబాలు కూడా పాడవుతాయి. సో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. మ్యాచ్ ఎంజాయ్గా చూడండి. ఓకే, keep watching PK Talks. This is Panikumar Addepalli signing off.